హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఇవాళ మీకు సొరకాయ లేదా ఆనపకాయ బజ్జీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నానండి. అది 1/2 kg వరకు ఉంటుంది. దాన్ని పీల్ చేసుకునేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా పక్కన పెట్టుకున్నానండి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్, ఒక 10 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బిగ్ టమాటోని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు ఒక రెమ్మ. ఇంక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకునేసి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ యాడ్ చేస్తానండి. ఇప్పుడు అందులోకి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసుకోకండి. 1/2 గ్లాస్ సరిపోతుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి. 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. నేను విజిల్ అంతా పోయేంత వరకు దీన్ని కాసేపు పక్కన ఉంచుతాను. నేను కుక్కర్ మూత కూడా తీస్తాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకునేసి దీన్ని బాగా మెదుపుకోవాలి. నేను మెదిపాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఆ ఉడికించినవన్నీ నేను ఇలాగా మెత్తగా మెదిపేసుకున్నానండి పప్పు గుత్తి తీసుకునేసి. ఇప్పుడు మనం తిరుగుమతి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది కొంచెం బాగా హీట్ అవ్వనివ్వాలండి. చూస్తున్నారు కదా, కడాయి హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి యాడ్ చేస్తానండి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేయాలి. సెట్గా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక చిటికెడు ఇంగు యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్. ఇంగు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదా అవసరం లేదా అనుకుంటే స్కిప్ చేసేయాలి. ఇంగు వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న సొరకాయ మిక్స్చర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తిరుగుమాత అంతా దీనికి పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలండి. అప్పుడు ఈ తిరుగుమాత అంతా ఆ సొరకాయకి బాగా పడుతుంది. 1 మినిట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన, సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ లేదా ఆనపకాయ బజ్జీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఇది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా హెల్తీ కూడా. డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇది మరీ హెల్తీ అండి, ఎందుకంటే దీంట్లో మనం ఆయిల్ చాలా తక్కువ వాడతాం కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో. మీకు ఎప్పుడైనా సొరకాయ
ఇంట్లో ఉన్నట్లయితే ఈ విధంగా కర్రీ చేసి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us.